నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు రంజన్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో నేను ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మినీ రైస్ ప్లాంట్ కోసం అయితే కొన్ని వివరాలు చెప్తాను. అందుకన్నా ముందు మీరు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, నార్మల్ గా మినీ రైస్ మిల్ అనేది ఈ విధంగా ఉంటది అనమాట. అంటే ఏంటి, మనకి ధాన్యం వేస్తే పాలిష్ బియ్యం అయితే మిషన్ చేస్తుంది, కానీ ఆ ధాన్యంలో మట్టి కానీ రాళ్ళు కానీ ఆ గడ్డి పరక కానీ అంటే అయితే శుభ్రం చేయదు. డైరెక్ట్ గల్లలో పోసుకుంటే డైరెక్ట్ బియ్యం కింద అయితే వచ్చేస్తాయి. కానీ మన దగ్గర ఉన్న ఈ రైసింగ్ ప్లాంట్లు ఏంటంటే ఒక ప్యాడీ క్లీనర్, ఎలివేటర్, రైస్ మిల్లు, నూకలు జల్లెడ, ఇలా ఈ సెటప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో సేమ్ అదే రైస్ మిల్లు, కానీ మనం ఈ యూనిట్ అంతా అయితే తయారు చేయడం జరిగింది. అంటే మనం ఒక 75 కేజీలు ధాన్యం బస్తా అందులో వేసుకుంటే ఆ ధాన్యాన్ని శుభ్రం చేసి గడ్డి రాళ్ళని అంతా ఇలా శుభ్రం చేసేసి దుమ్ము గడ్డి పరకలు అలాగే పుల్లలు అంతా శుభ్రం చేసేసి శుభ్రమైన ధాన్యాన్ని ఈ ఎలివేటర్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎలివేటర్ ఏం చేస్తుందంటే మనం డైరెక్ట్ ఆ మిషన్ నుంచి తీసుకొచ్చి రైస్ మిల్ లోకి వేయడం జరుగుతుంది అనమాట. ఈ రైస్ మిల్ మనకి అవుట్లెట్ ప్లేట్ ఓపెన్ చేసుకుని పాలిష్ అడ్జస్ట్ చేసుకుంటే బియ్యాన్ని పాలిష్ అయితే చేసి ఈ జల్లీలో పంపించడం జరుగుతుంది. ఈ జల్లీలో మనకి బియ్యం వేరుగా చిరునూక వేరుగా అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇందులో తౌడోక కలిపి చిట్టు తౌడోక ఈ పక్క నుంచి అయితే రావడం జరుగుతుంది. ఈ యూనిట్ అంతా కూడా మనకి సింగిల్ ఫేస్ కరెంట్ లోనే పనిచేస్తుంది. 4 HP మోటార్ లోపల అయితే మనకు వస్తుంది అనమాట. గంటకి 150 నుంచి 180 కేజీలో ఈ మినరేషన్ ప్లాంట్లు అయితే ఆడించుకోవచ్చు. ఈ మినరేషన్ ప్లాంట్ యొక్క పూర్తి వివరాల వరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే మీకు అన్ని వివరాలు తెలుస్తాం. దీని వర్కింగ్ నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పూర్తి వివరాల వరకు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు.